హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఈరోజు వీడియోలో చాట్ జీపీటీ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. చాట్ జీపీటీ అనేది ప్రతి వర్క్లో అంటే మనం డైలీ లైఫ్లో బాగా యూజ్ఫుల్ అయ్యే ఒక ఏఐ టూల్. ఇది స్టూడెంట్స్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా ప్రతి ఒక్కరికి డైలీ లైఫ్లో, డైలీ వర్క్లో మన వర్క్ను సింప్లిఫై చేయడానికి చాట్ జీపీటీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అసలు చాట్ జీపీటీ అంటే ఏంది? చాట్ జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ఏఐ టూల్. ఇది ఓపెన్ ఏఐ అనే కంపెనీ స్టార్ట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ బాట్. అసలు ఇది ఏం చేస్తుంది? మన టెక్స్ట్ని అర్థం చేసుకొని మనతో ఒక మనిషిలాగా మాట్లాడగలిగే ఒక స్మార్ట్ టెక్నాలజీ. చాట్ జీపీటీ ఎట్లా పనిచేస్తుంది? సో చాట్ జీపీటీని ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న కొన్ని లక్షల డేటాతో ప్రీ ట్రైన్ చేశారు. మనం టైప్ చేసే ప్రతి వర్డ్ను అనలైజ్ చేసుకొని దానికి సంబంధించిన బెస్ట్ ఆన్సర్స్ను ఇది రెడీ చేస్తుంది. ఇందులో మెషిన్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. సో చాట్ జీపీటీ వల్ల యూజెస్ ఏంది? డౌట్స్ క్లియర్ చేయడము, కంటెంట్ క్రియేషను, రెజ్యూమ్ కవర్ లెటింగ్ రైటింగ్, కోడ్ రైటింగ్, డీబగ్గింగ్, ట్రాన్స్లేషన్స్, బిజినెస్ ఐడియాస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఏ ఇమేజెస్, థంబ్నెయిల్, లోగోస్ క్రియేషను, ఈమెయిల్స్, లెటర్స్, ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ను క్రియేట్ చేయడము. సో ఇట్లా ప్రతి వర్క్ను చాట్ జీపీటీ అయితే చేయగలుగుతుంది. సో చాట్ జీపీటీ మనకు డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే, స్టూడెంట్స్ కోసం అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, స్టడీ మెటీరియల్ డిజైన్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. జాబ్ సీకర్స్కి రెజ్యూమ్ ప్రిపరేషను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఎంప్లాయీస్కి ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాయడము, రిపోర్ట్స్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. కంటెంట్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ ఐడియాస్, యూట్యూబ్ స్క్రిప్ట్, థంబ్నెయిల్స్, లోగోస్ ఇట్లా కంటెంట్ క్రియేటర్స్కి యూజ్ అవుతుంది. బిజినెస్ వాళ్ళకి మార్కెటింగ్ స్లోగన్స్ కోసము, బిజినెస్ స్ట్రాటజీస్ తయారు చేసుకోవడానికి చాట్ జీపీటీ యూజ్ అవుతుంది. సో మన పర్సనల్ లైఫ్లో డైలీ ప్లానింగు, వర్కౌట్ చార్ట్స్, ట్రావెల్ ప్లానింగు, మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాట్ జీపీటీ బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మరి చాట్ జీపీటీ ఎట్లా ఓపెన్ చేయాలి, చాట్ జీపీటీని ఎట్లా యూజ్ చేయాలి తెలుసుకుందాం. గూగుల్లోకి వెళ్ళి చాట్ జీపీటీ అని టైప్ చేయండి, మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా వస్తుంది. సో డాష్ బోర్డ్లో మెయిన్గా మనకు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు సెర్చ్, రీజను, డీప్ రీసెర్చ్, క్రియేట్ ఇమేజు అండ్ క్యాన్వాస్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఎట్లా యూజ్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో సెర్చ్ అనే ఆప్షన్ మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మనం సెర్చ్లో సెర్చ్ చేయొచ్చు. రీజన్ అనే ఆప్షను స్మార్ట్ లాజికల్ థింకింగ్ ఆన్సర్స్ కోసం యూజ్ అవుతుంది. డీప్ రీసెర్చ్ అనేది డీటెయిల్డ్ ఇన్డెప్త్ ఆన్సర్స్, అంటే మనకు కోడింగ్ ప్రాసెస్ సంబంధించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను, డీటెయిల్డ్ కంటెంట్ క్రియేషన్ కోసం ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. క్యాన్వాస్ అనే ఆప్షను ఫుల్ డాక్యుమెంట్స్, బిగ్ ప్రాజెక్ట్స్, కోడింగ్ అనలైజేషన్ కోసం ఈ క్యాన్వాస్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. సో ఇది డాష్ బోర్డ్. ఇది సో దీంట్లో మనము ఏ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలన్నా మనకు ప్రాంప్ట్ కావాలి. ప్రాంప్ట్ అంటే ఏంది? ప్రాంప్ట్ అంటే చాట్ జీపీటీకి మనం ఇచ్చే క్వశ్చన్. సో మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మనకు జనరేట్ అయ్యే ఆన్సర్ ఉంటుంది. సెర్చ్ బాక్స్లో ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ టైప్ చేయండి. సో ఇప్పుడు నేను ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను, ఐ వాంట్ బెస్ట్ 10 AI టూల్స్ విచ్ యూజ్ ఇన్ డైలీ లైఫ్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఎంటర్ బటన్ ఉంటుంది, ఎంటర్ బటన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ ట్రైన్ అయిన ఇన్ఫర్మేషన్ని మనం ఇచ్చిన క్వశ్చన్ తోటి కంపారిజన్ చేసుకొని డేటాను అనేది మనకు పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే జనరేట్ చేస్తుంది. దాంట్లో మనకు పర్పస్ ఏంది, యూజ్ ఏంది క్లియర్గా ఇచ్చింది. సో దీనికంటే ముందు మనము గూగుల్ని వాడేటోళ్ళం సెర్చ్ ఇంజిన్ కోసం. సో గూగుల్ ఏం చేస్తుండే, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వేరే వెబ్సైట్లో ఉన్న డేటాను మనకు తీసుకొచ్చి చూపిస్తుంది. చాట్ జీపీటీ ఏం చేస్తుంది? చాట్ జీపీటీ అనేది మొత్తం టోటల్ ఇంటర్నెట్ను ఫిల్టర్ చేసేసి ఒక ఓన్ కంటెంట్ను ప్రిపేర్ చేస్తుంది. ఓన్ కంటెంట్ అంటే అన్ని వెబ్సైట్లో ఉన్న డేటాని తీసుకొని ఒక బెస్ట్ ప్రాసెస్ అనేది మనకి ఇస్తుంది. కానీ గూగుల్ అట్లా ఇవ్వదు. గూగుల్ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్ వెబ్సైట్ను మాత్రమే మనకు చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని వెబ్సైట్ను సెర్చ్ చేసేసి దాంట్లో నుంచి ఒక బెస్ట్ కంటెంట్ అనేది మనకు అవుట్పుట్గా చూపిస్తుంది. ఇది మనకు ఈ చాట్ జీపీటీ తర్వాత గూగుల్ ఏఐ వంటి చాట్ బాట్స్ వల్ల మనకు ఉండే యూజ్. ఓకే, సో ఇట్లా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకు ఇంకా చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది. మీరు ఒక చాట్ జీపీటీని వాడాలంటే బేసిక్ ప్రాంప్ట్ జనరేషన్ తెలుసుకోండి. ఏదైనా ఒక ప్రాంప్ట్, సపోజ్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో తీసుకుంటే మనకు తెలుగులో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మనం తెలుగులో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ ఇన్ సింపుల్ తెలుగు అని చెప్పి. సో ఇప్పుడు చూద్దాం మనకు చాట్ జీపీటీ తెలుగు లాంగ్వేజ్లో ఎట్లా ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుందో. సో చూడండి, మనకు తెలుగు జస్ట్ మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బేస్ చేసుకొని
ఆల్రెడీ ట్రైన్ అయిన డేటాలో నుంచి మనకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ని అయితే జనరేట్ చేసింది. అసలు భారత స్వాతంత్ర ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఉన్న స్టేజెస్ ఏందనేది మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో చూడండి, సో ఈ విధంగా మీరు చాట్ జీపీటీని మన డైలీ లైఫ్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేయాలా. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీని ఒక మంచి పీపీటీ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను. సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను, ప్రిపేర్ పీపీటీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని. సో చూడండి, మనకు ఒక మంచి పీపీటీని అయితే క్రియేట్ చేసింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేసేసి మన వర్క్ను సింప్లిఫై చేసుకోవచ్చు అండ్ ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే మన వర్క్కు తీసుకురావచ్చు. సో నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూడండి, నాకు ఒక మంచి పీపీటీ అయితే జనరేట్ అయ్యింది. సో ఇంతకుముందు మనం ఒక పీపీటీని ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పట్టేది, కానీ ఇప్పుడు చాలా సింపుల్గా చాట్ జీపీటీ మనకు కంప్లీట్ పీపీటీని అయితే క్రియేట్ చేసింది. సో ఇట్లా మన డైలీ లైఫ్లో చాట్ జీపీటీని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్న చాట్ జీపీటీ అనేది మనకు బేసిక్ వర్షన్. సో దీంట్లో మనకు అడ్వాన్స్ వర్షన్ ఉంటుంది. అడ్వాన్స్ వర్షన్ ఎట్లా యూజ్ చేయాలి అంటే, గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి సో AIPRM క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి టైప్ చేయండి. సో మీకు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ టు క్రోమ్ అని చెప్పి టైప్ చేయండి, యాడ్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనకు డాష్బోర్డ్ అనేది కంప్లీట్ ప్రొఫెషనల్ వేలోకి చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మనం AIPRM అనే ఒక ఎక్స్టెన్షన్ని యాడ్ చేసిన తర్వాత మనకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా యూజ్ అయింది. మనం AIPRM అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసిన తర్వాత డాష్బోర్డ్ సెటప్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ చాట్ జీపీటీలో ఉన్నాం. సో ఇక్కడ చూడండి, మనకు టోటల్ 5000 ప్రాంప్ట్స్ అయితే ప్రీడిఫైన్డ్గా ఉన్నాయి. సో మనం బేసిక్ దాంట్లో ఏంటంటే ప్రతి ప్రాంప్ట్ను మనం క్రియేట్ చేయాలి, సెర్చ్ చేయాలి, రాయాలి. కానీ మనం అడ్వాన్స్ చాట్ జీపీటీలో ఎలాంటి ప్రాంప్ట్స్ మనం ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మనకు చాట్ జీపీటీలోనే రెడీమేడ్గా ఉన్న 5000 ప్రాంప్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక బుక్ రాయాలనుకుంటున్నాం. ఆల్రెడీ ఇక్కడ మీకు రెడీగా ఒక ప్రాంప్ట్ అయితే ఉంది, రైట్ ఏ కంప్లీట్ బుక్ ఇన్ 1 క్లిక్ అని ఉంది. జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి జస్ట్ ఒక టైటిల్ ఇవ్వండి అంతే. సో ఇప్పుడు నేను AI అని టైప్ చేస్తున్నాను. సో బేసిక్లీ ఏంటంటే, మనము ఒక బుక్ ఎట్లా ఉండాలి, ఎన్ని చాప్టర్స్ ఉండాలి, ఎట్లా ఉండాలి స్టైల్ అనేది కంప్లీట్గా మనము రాయాల్సి వస్తుంది. అడ్వాన్స్లో ఏంటంటే అవి ఏమీ అవసరం ఉండవు, జస్ట్ మనం ఒక టైటిల్ ఇస్తే సరిపోతుంది. కోసం ఒక ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఇక్కడ ఒక బెస్ట్ బుక్ టైటిల్ అయితే క్రియేట్ అయింది. తర్వాత చాప్టర్స్, టోటల్ 15 చాప్టర్స్, ఇంట్రడక్షన్. సో ఇట్లా మీరు ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ అడ్వాన్స్ చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను ఒక బుక్ రాయడానికి ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. సో జస్ట్ బుక్ నేమ్ ఇచ్చాను అంతే, ఎలాంటి ప్రాంప్ట్ అయితే ఇవ్వలేదు. బుక్ అనేది ఇంట్రడక్షన్ ఇట్లా క్రియేట్ అయింది. సో చూడండి, చాప్టర్ 1 క్రియేట్ అవుతుంది, సబ్ చాప్టర్స్. సో ఇట్లా మనము ఒక ఈ బుక్ను చాలా సింపుల్గా అడ్వాన్స్ చాట్ జీపీటీలో అయితే రాయొచ్చు. అండ్ ఇంకా మనకి దీనిలో చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి. మనం దీంట్లో ఉన్న ప్రాంప్ట్స్ని యూజ్ చేసేసి చాలా వర్క్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీకు ఎలాంటి ప్రాంప్ట్స్ కావాలంటే అలాంటి ప్రాంప్ట్స్ మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్ కోసం యూట్యూబ్ SEO చేయాలనుకోండి. యూట్యూబ్ అండ్ SEO టైప్ చేయగానే మనకు టోటల్ 5000 ప్రాంప్ట్స్లలో యూట్యూబ్ SEOకి సంబంధించిన ప్రాంప్ట్ ఫిల్టర్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను యూట్యూబ్ SEO ప్రాంప్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ కంప్లీట్ ప్రాంప్ట్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను ఒక టైటిల్ ఇస్తే సరిపోతుంది. సో జస్ట్ నేను ఒక టైటిల్ ఇచ్చాను, ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ అడ్వాన్స్ చాట్ జీపీటీ అనేది కంటెంట్ క్రియేటర్స్కు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు మాన్యువల్ SEO చేయాలి యూట్యూబ్ కంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఒక టైటిల్ ఇచ్చాను. ఇక్కడ మీకు టాప్ 5 టైటిల్ సజెషన్స్, కీవర్డ్స్, బెస్ట్ టైటిల్ అండ్ యూట్యూబ్ డిస్క్రిప్షను, ట్యాగ్స్, కీవర్డ్స్, కంప్లీట్ SEO ప్రాసెస్ అనేది మనకు వితిన్ ఒక 1 మినిట్లోనే మనకు చాట్ జీపీటీ అనేది క్రియేట్ చేసింది. ఇదే ప్రాసెస్ను మీరు బేసిక్ చాట్ జీపీటీలో చేస్తే మనకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకు ఏమేం కావాలి అనేది కంప్లీట్గా మనకు చాట్ జీపీటీకి మనం ట్రైన్ చేయాలి, అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. కానీ అడ్వాన్స్ చాట్ జీపీటీలో ఏంది, మీరు ఎలాంటి ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ప్రాంప్ట్ని సెలెక్ట్ చేసుకొని ఒక టైటిల్ ఇస్తే సరిపోతుంది. టోటల్ ప్రాసెస్ అంతా చాట్ జీపీటీ అనలైజ్ చేసుకొని మనకు అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. చూడండి, ఒక మంచి టైటిల్ క్రియేట్ అయింది, డిస్క్రిప్షన్ క్రియేట్ అయింది, హ్యాష్ ట్యాగ్స్ అండ్ SEO ట్యాగ్స్. సో ఇక్కడ వరకు క్రియేట్ అయింది. సో ఈ ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది దీంట్లో. ఇట్లా మీరు ప్రతి వర్క్ను అడ్వాన్స్ చాట్ జీపీటీలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. టోటల్ మనకి ఇందులో 5000 ప్రాంప్ట్స్ ఉన్నాయి. సో దీంట్లో మీరు చాలా ప్రాంప్ట్స్ని సెర్చ్ చేయొచ్చు, యూట్యూబ్ జస్ట్ ఒకటే కాదు. సో ఇప్పుడు చాట్ జీపీటీలో ఒక టూల్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి, ఏదైనా ఒక ప్రాంప్ట్, క్రియేట్ లోన్ EMI టూల్ అని చెప్పి. సో చూడండి, మనకు ప్రాపర్ కోడ్ అయితే చాట్ జీపీటీ క్రియేట్ చేస్తుంది. అది ఎట్లా పనిచేస్తుంది, కంప్లీట్ ప్రాసెస్ని అయితే మనకు చాలా సింపుల్ స్టెప్స్లలో కోడ్ని అయితే రాసింది. సో చాట్ జీపీటీలో మనం కోడ్ రాయొచ్చు, ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, రెజ్యూమ్ ప్రిపేర్ చేయొచ్చు, PPTs ప్రెజెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇట్లా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి వర్క్ను మనం చాట్ జీపీటీ ద్వారా సింపుల్గా
జనరేట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి చాట్ జీపీటీ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. మీరు ఒక వర్కింగ్ ఎంప్లాయీ అయినా, హౌస్ మేకర్ అయినా, స్టూడెంట్ అయినా, పేరెంట్స్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, ప్రతి ఒక్కరికి మనకు బేసిక్ చాట్ జీపీటీ నాలెడ్జ్ అయితే అవసరం.